జనరల్‌గా అన్ని మతాలు ఒకటే, అందరు దేవుళ్ళు ఒకటే, అన్ని గ్రంథాలు చెప్పేది ఒకటే అని మనం చాలా తరచుగా వింటూ ఉంటాం. ఇది నిజమా? దీనిలో సత్యం ఎంత? కాస్త మా ప్రేక్షకులకు వివరించండి సార్. సాధారణంగా అయితే ఒక సెక్యులర్గా ఉన్న ఒక హిందూ ఏ గ్రంథాలు చదవని వాడు ఈ మాట మాట్లాడతాడు. అంటే ఏ గ్రంథాలు చదవలేదు, ఏ జ్ఞానం లేదు, అలాంటి సెక్యులర్గా ఉన్న హిందూ అన్ని ఒకటే అంటాడు. కానీ ఇదే మాటని ఒక క్రైస్తవుడు అనగలడా? అనలేడు. ఒక ముస్లిం అనగలడా? అనలేడు. ఎందుకంటే జనరల్గా వాళ్ళు చదవకపోయినా ఒక క్రైస్తవుడు చర్చికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ ఫాదరో పాస్టరో ఎవరో చెప్తారు, ఇది మన బైబిల్లో ఈయన దేవుడు, ఒకరా ఇద్దరా ముగ్గురా పక్కన పెట్టేద్దాం, కానీ ఈయన మాత్రమే దేవుడు, వేరేవి మనం నమ్మము. ఒక ముస్లిం ఉన్నాడు, మసీదుకి వెళ్తాడు, వాళ్ళ ముల్లా ఏదో చెప్తాడు, మనకు అల్లాయే దేవుడు, ఇంకా వేరే వాళ్ళని నమ్మొద్దు, అసలు భగవద్గీత కానీ ఏది ప్రమాణం కాదు. సో వాళ్ళు క్లారిటీతో ఉన్నారు. ప్రాబ్లం అంతా ఏంటంటే మన హిందువులు అంటే సెక్యులర్గా ఉన్నారు, బిజీగా ఉన్నారు, మనమేమో ఇల్లు ఎలా గడవాలని మనం ప్రయత్నిస్తుంటే వాడేమో రాజ్యాన్ని ఎలా చేజెక్కించుకోవాలని వాడు ప్రయత్నంలో ఉన్నాడు. సో మనం ఏంటంటే గ్రంథాలు చదవం, పోనీ మనం గుడికి వెళ్ళాం, మన పంతులకి అంత టైం కూడా ఉండదు, అంత టైం ఉండదు. మన రాముడిలా, మన కృష్ణుడిది, మన ధర్మం ఇది అని చెప్పేంత టైం ఉండదు వాళ్ళకి. అంటే దానికి అనేక కారణాలు ఉన్నాయి, మనం కారణాల జోలికి పోవద్దు. పోతే హిందువు మాత్రమే అలా చెప్తాడు. అన్ఫార్చునేట్లీ మన దేశంలో చాలామంది హిందువులు అలాగే అనుకుంటున్నారు. అయితే ఇక్కడ ప్రాబ్లం అంతా ఏంటంటే మరి గ్రంథాలు వీళ్ళు చదివారా? గ్రంథాలు ఎవరు చదవలేదు. సో మన గ్రంథాలలో ఏముంది అని మనం క్లారిటీకి వస్తే మన గ్రంథాలు కూడా అన్నీ ఒకటని ఒప్పుకోవు. ఇన్ఫ్యాక్ట్ కలియుగంలో ఏ మతాలైతే పుడతాయో వాటిని మన గ్రంథాలు తీవ్రంగా ఖండిస్తాయి. సార్ అంటే మీరు కలియుగం దాకా వెళ్ళారు, దానికంటే కొంచెం ముందు ఇప్పుడు మన గ్రంథాలే చదవని వాళ్ళు వేరే గ్రంథాలు చదువుతారని అనుకునే ఆశ కూడా నాకు అవకాశమే లేదు. అండ్ మన గ్రంథాల్లో కూడా మీరు కొన్ని వాక్యాలు అయితే అది బ్రాడ్ స్పెక్ట్రంలో చెప్పబడినటువంటి వాక్యాలు, ఆ వాక్యాలు చెప్పబడినప్పుడు ఈ పాషండ మతాలు లేవు. ఏది ఏకం సత్ విప్రా బహుదా వదంతి, ఉన్నది ఒకటే సత్యం, ఉన్నది ఒకటే దేవుడు, ఇవన్నీ మనకి చెప్పబడ్డాయి. సో యేసుక్రీస్తుని చెప్పినా యెహోవాను గురించి చెప్పినా మన దేవుడే అనుకుంటారు. దౌర్భాగ్యం. తర్వాత ఇంకొక చిన్న ఇది ఎట్లా మీరే దాన్ని ఇచ్చేశారు, కలియుగంలో పాషండ మతాలు పుడతాయనేది మన పురాణాలు చెబుతున్నాయా? అటువంటి పాషండ మతాలు ఏమిటి, ఎక్కడి నుంచి మొదలైనవి, అటువంటి పాషండ మతాలు ఏమేమి ఉన్నాయి అంటే వైదిక ధర్మానికి విరుద్ధంగా? ఓకే, అయితే దానికి వెళ్ళే ముందు అన్నీ ఒకటి కాదు అని చెప్పాను కాబట్టి అది ఎలా కాదో కూడా కొంచెం వివరించుకుందాం. ప్లీజ్. సో ఇప్పుడు సనాతన ధర్మం సిద్ధాంతానికి వస్తాం. మన ప్రకారం కూడా మీరు చెప్పిన ప్రకారం ఏకం సత్ విప్రా బహుదా వదంతి, అంటే దేవుడికి అనేక నామాలు ఉన్నాయి, కానీ అన్ని నామాలకు తత్వం వేరు కావచ్చు, కానీ పరమాత్ముడు మాత్రం ఒకటి, ఇది మనం చెప్తున్నాం. ఇక క్రిస్టియానిటీకి వద్దాం. క్రిస్టియానిటీలో త్రిత్వం అంటారు. త్రిత్వానికి మళ్ళీ బైబిల్ ఆధారం లేదు, వీళ్ళు కల్పించుకుంటారు. ఈ విషయంలో చూస్తే ముస్లిమ్స్ వాళ్ళకు క్లారిటీ ఉంది, అల్లా ఒకటే, ప్రవక్త ఒకటే. ఓకే, మరి సనాతన ధర్మంలో ఉన్నది ఎంతమంది దేవుళ్ళు? మీరు అనేక మందిని పూజిస్తున్నారు కదా, మరి ఒకరని ఎట్లా చెప్తారు? మీరు ఏకం సత్ విప్రా బహుదా వదంతి ఎలా అంటారు అంటే ఋగ్వేదంలో ఆ మంత్రం ఉంది. పోతే మన దాంట్లో ఎట్లంటే ఒక హయరార్కీ సిస్టమ్ అంటారు. అంటే టాప్లో పరమాత్మ ఉంటాడు, ఆయన నుంచి వచ్చిన అనేక శక్తులు ఈ సృష్టిని పుట్టించడానికి, దాన్ని నడిపించడానికి వివిధ రూపాలు తీసుకుంటారు. సో పరమాత్మ ఒకడైనా కూడా అనేక విధాలుగా వ్యక్తమవుతాడు ఆయన. అయితే ఇది అక్కడ పక్కన పెడితే వీళ్ళ పేర్లు కూడా డిఫరెంటే కదా. ఇప్పుడు మన ధర్మానికి వెళ్తే కృష్ణుడు ఉన్నాడు, రాముడు, నారాయణుడు, ఇంకా రాముడు కృష్ణుడు అంటే అవతారాలు అనుకుందాం, కానీ మన ధర్మం ప్రకారం మనం తీసుకుంటే కృష్ణుడు సుప్రీం బీయింగ్, మన
పురాణాల ప్రకారం. అంటే మీరు 18 పురాణాలు మొత్తం చదివారనుకోండి, కృష్ణుడు పరమాత్ముడు హయ్యెస్ట్ బీయింగ్ అనమాట. ఆయన నుంచి వచ్చే శక్తుల నుంచి ఈ విశ్వమంతా పుడుతుంది. సో వాళ్ళ పేర్లు వేరే ఉన్నాయి. సరే, ఇప్పుడు క్రిస్టియానిటీకి పోదాం, అక్కడ ఉన్న దేవుళ్ళ పేర్లు వేరే ఉన్నాయి. ముస్లిం దగ్గరికి వెళ్దాం, ఇస్లాంకి వెళ్దాం, పేర్లు వేరే ఉన్నాయి. సిద్ధాంతానికి వద్దాం. ఇప్పుడు క్రిస్టియానిటీ ప్రకారం ఏంటంటే యెహోవా ఒక ఆయన ఉన్నాడు, తర్వాత జనాలు పాపాలు చేశారు, యేసు వచ్చి ఆ పాపాల కోసం చచ్చిపోయాడు. సిద్ధాంతం వేరు. అంటే సార్ ఇక్కడ ఇంకో చిన్న క్లారిఫికేషన్, సారీ టు ఇంటరప్ట్ యూ. పాపాలు చేశారు, సెక్స్ చేయడం పాపమా అంటే దాంట్లో చెప్తున్నది అదే కదా సార్? నాకు అది ఆ క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు దేవుడు స్త్రీని సృష్టించాడు, పురుషుణ్ణి సృష్టించాడు. ఎందుకు స్త్రీలో ఇద్దరిలో రీప్రొడక్టివ్ సిస్టమ్ని పెట్టాడు? దేవుడే కదా పెట్టాడు. ఈ దేవుడు రీప్రొడక్టివ్ సిస్టమ్ని పెట్టినప్పుడు ఆ రీప్రొడక్టివ్ సిస్టమ్ వర్కౌట్ అవుతున్న దాన్ని చెడు అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు కాస్త. అంటే మీరు క్రిస్టియానిటీని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నారు. సో మన ఇండియన్ ఫిలాసఫీలో అది తప్పని చెప్పలేదు సార్. చెప్పలేదు. బైబిల్ కూడా అది తప్పని చెప్పలేదండి. అది ఇంకా అది పాపం అనే కదా, పాప సంభవ అని కదా అంటారు వాళ్ళు. లేదు, యాక్చువల్గా మనకు మొదటి కాండం ఆది కాండంలోనే మగవాడిని స్త్రీని పుట్టించి మీరు ఫలించి అభివృద్ధి చెందండి అని బైబిల్ చెప్తోంది. పెళ్లి చేసుకోవడము, పిల్లల్ని పుట్టించడం పాపమేం కాదు. పాపం ఎక్కడైంది అని అంటే ఈ యెహోవా అనే దేవుడు కొన్ని ఫలాల్ని సృష్టించాడు. ఆ గార్డెన్ ఆఫ్ ఈడెన్ అంటారు కదా, సృష్టించి ఆ ఫలాన్ని తినకూడదు అంటే వీళ్ళు తింటారు, అది పాపం అన్నమాట. అది కాదు వీళ్ళు అంటే నేను విన్నది ఏంటంటే అది వాళ్ళు తినడం వల్లనే వీళ్ళకి కోరికలు కలిగినాయి. వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు కదా, అన్నా చెల్లెళ్ళకు పుట్టడం అనేది, అన్నా చెల్లెళ్ళు చేసుకోవడం అనేది తప్పు కదా, అందుకని మానవ జాతి అంతా ఆ తప్పు నుంచి వచ్చింది కాబట్టి పాపము అని అంటున్నారు. జన్మ పాపం అనేది అంటారు. మరి ఇది నాకు అర్థం కాని ఫిలాసఫీ. అయితే క్రిస్టియానిటీలో మాత్రం ఆ ఫిలాసఫీ లేదు. సార్ ఇక్కడ యెహోవా వాళ్ళిద్దరిని సృష్టించాడు ఈడెన్ గార్డెన్ లో. ఫలించండి, అభివృద్ధి చెందండి అని అన్నాడు. ఈ జ్ఞానఫలము ఏదో కదా, అది జ్ఞానఫలమేనా? ఆ జ్ఞానఫలం తిన్న తర్వాతే కదా వీళ్ళు అభివృద్ధి చెందడం మొదలుపెట్టారు. అంతకుముందు వాళ్ళు చేసుకున్నట్టు కానీ, లేకపోతే ఇంటర్ కోర్స్ జరిగినట్టు కానీ, పిల్లలు పుట్టినట్టు కానీ లేదు కదా. లేదు అంటే బైబిల్లో రాయలేదు, కానీ ఇప్పుడు ఫలించి అభివృద్ధి చెందండి అంటే రిప్రొడక్షన్ చేసుకోమనే కదా అర్థం. సో ఆ క్లారిటీ అంతకంటే అంతే. సో బైబిల్ మాత్రం పెళ్లి చేసుకుంటే పాపము, పిల్లలు కనడం పాపం అని చెప్పట్లేదు. ఓకే. సో బైబిల్ క్లారిటీతో ఉంది. ఇంకా తర్వాత కొన్ని ఈ ఫలాన్ని తిన్న తర్వాత జ్ఞానం వచ్చింది కదా, తినకూడదనే ఫలాన్ని తిన్నాడు కాబట్టి పాపం వచ్చింది, అదే జన్మ పాపం. అంటే బైబిల్ ప్రకారం కూడా పాపం అంటే ఏంటంటే ఆజ్ఞ అతిక్రమణ పాపం. ఓకే. సో అదాము అవ్వలకి ఏదైతే ఆజ్ఞ ఇచ్చారో దాన్ని వీళ్ళు అతిక్రమించారు, అందుకే పాపం వచ్చింది. పోతే దీనికి మళ్ళీ 100 లిటిగేషన్లు ఉన్నాయండి. దాన్ని ఖండించే వచనాలు మళ్ళీ 100 ఉన్నాయి. సో మనం దాని అంటే డిబేట్ అవుతాం.